దుఃఖానికి నక్కళ్లుగా మారాయి. ఉప్పల్ బస్ స్టాప్ వద్ద జాతీయ రహదారిని పైప్ లైన్ కోసం తవ్వి మరమ్మతులు చేయకపోవడంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఓచు ప్రశాంత్. హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయమైపోయి నిత్యం ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ప్రభుత్వాధికారులు మాత్రము చెప్తున్నారు రోడ్లన్నీ సజావుగా సాగుతున్నాయని. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ పరిస్థితి మనకు కళ్ళకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాదు వరంగల్ ప్రధాన హైవే రహదారి పైన ఉన్నాము. ఈ యొక్క హైవే రోడ్డు కూడా ఎంత చింద్రమయం మట్టిదేలి కంకరమయమైనటువంటి పరిస్థితి మనకు సాక్షాత్తు కనిపిస్తుంది. ఉప్పలు బస్ స్టాప్ ముందరున్నటువంటి దుస్థితి ఇది. ఈ దుస్థితితో నిత్యం ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ రోడ్లను బాగుపరిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి? రోడ్లు అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం నడుస్తుంది, లీక్ అయితేనే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. ఎవరు పట్టించుకుంటూ లేకుండా అయిపోయారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తలేరు. ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, అయినా కూడా రోడ్లు ఇలా ఉన్నాయి. మీరు ఇక్కడ స్థానికంగా ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు? చాలా పరిస్థితి బాగాలేదు. ఇక్కడ ఒక 1 year క్రితం నుంచి ఇక్కడ వాటర్ లైన్ వేస్తున్నారు. ఈ వాటర్ లైన్ పూడ్చడం వరకే వాళ్ళ వంతు, కానీ ఆ గుంతలు పడి నీళ్లు గారి ఇక్కడ ఏరియా మొత్తం గలీజ్ అయిపోయి బస్సులు రాకపోకలు బంద్ అయిపోవడము, ఇక్కడ పొక్కలు పడి నిన్ననే కూడిపేసిరు. 2 నెలల వాటర్ లీకేజ్ అయిపోయి ఇక్కడ రోడ్ అంతా నల్లయేరు కట్ట దాకా నీళ్లు బారినాయి. నిన్న పూడ్చేసి నిన్న మట్టి పోసిరు. ఇక ఇవాళ తప్పించుకున్నారు. ఇక చూసే మానవులు లేడు ఇక్కడ. మొత్తానికి గుంతలమయమైన రోడ్లపైన రాళ్ళు చేరడంతో ఇక్కడ ఆ వాహనాలు స్పీడ్గా వెళ్ళిన సమయంలో అవన్నీ తాకి ఇక్కడ ప్రమాదాలకు కూడా గురవుతున్నాము. మా షాప్ల ముందు రాళ్ళు కూడా మేమే ఏరుతున్నాం అంటున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ హైవే రోడ్డు పైన ఉప్పల్ బస్ స్టాప్ వద్ద ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో. ఈ యొక్క ట్రాఫిక్ జామ్లో నిత్యము నరకం చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గుంత కనిపిస్తే అధికారులపైన కేసులు బనాయిస్తామని చెప్పారు. రోడ్లు कैसे है जी? पूरा खराब है साहब. दुनिया का मुश्किल हो रहा है. दुनिया का मुश्किल हो रहा है. जाना वो तो 15 मिनट बाद 20 मिनट हो जा रहा. సార్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు మరీ ఘోరంగా ఉన్నాయి. మొత్తం ఇటుక రెండు సార్లు నేనే కింద పడ్డా. ఇక్కడ వాటరు 10 రోజులకు రోడ్డు వేస్తే 6 రోజులు తోడేస్తున్నారు. మరి ఘోరంగా ఉంది సార్. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? అలా ఉప్పల్లో ఘోరంగా ఉంది సార్. మొత్తం ఎలా ఉంది రోడ్డు పరిస్థితి? చాలా గందరగోళంగా ఉందండి. అంతా మొత్తం గుంతలు అటు సైడు లేదు, ఇక్కడ మొత్తం టర్నింగ్ ఆపేస్తున్నారు. రౌండ్ రింగ్ రోడ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ టైం అయితే ½ an hour పైన పడుతుంది వెళ్ళడానికి. ఓకే, ఉదయం వేళల్లో ఇక్కడ ట్రాఫిక్ను తట్టుకొని ముందుకు సాగాలంటే అరగంట నుంచి గంట సమయం పడుతుంది అంటున్నారు. ఇలాంటి రోడ్లపై ఎలా సాగాలనే కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ రోడ్లు ఎలా ఉన్నాయి? ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం రోడ్లు మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేరు. మొత్తం ప్రజలు అనేక అవస్థలు గురవుతున్నారు. పబ్లిక్ ప్రశ్నిస్తే కూడా అసలు పట్టించుకోవడం మాదడలేదు. రోడ్డు మాత్రం కొద్దిగా బాగా గుంతలు ఉన్నాయి. కొద్దిగా చక్కగా లేకుండా ఉంది. మనం ఎక్కడ పోయినా కూడా ఏం చూసుకోకుండా కింద పడి మరి గుద్దుకొని కింద పడాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్లు అంతా బాగలేదు. తవ్వారు మరిచారనే చందంగా ఈ యొక్క రోడ్ల పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని రోడ్లను పూడ్చాలని ఉప్పల్ వాసులు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ అశోక్తో ప్రశాంత్, HM TV, హైదరాబాద్.